ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, అనుదినము జీవవాక్కులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మన ధ్యాన భాగము యోహాను సువార్త 4:1-8 ఈరోజు మన ధ్యానాంశము యేసు ప్రభు దాహం ఏమిటి? చదువుతాను. యోహాను సువార్త 4:1-8 గమనించండి. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకొని వారికి బాప్తీసించున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. అయినను యేసే బాప్తీసం ఇలేదు గాని ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. ఆయన 4వ వచనం గమనించండి. ఆయన సమరియా మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యేసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరియలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగెను. దేవుని బిడ్డలారా, 8వ వచనం గమనించండి. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండేది. మనం చదివిన 8 వచనాల్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు సమరియా మార్గం, సమరియులు అంటే అర్థం సంకరజాతి. సంకరజాతి అంటే ఒక అమ్మాయి యూదురాలు, ఒక అబ్బాయి యూదుడు. వీళ్ళకు పుట్టిన ఆ పిల్లల్ని సంకరజాతి, సమరియులు అంటారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. యూదుడికి అన్యుడికి పుట్టిన వారిని సమరియులు, సంకరజాతి. అలాంటి ప్రజల దగ్గరికి లేదా ఆ ప్రాంతానికి యేసుప్రభు వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక బావి ఉంది, అది యాకోబు బావి. అక్కడికి ఒక సమరయ స్త్రీ వచ్చింది. ఆమెను అడుగుతున్నాడు ప్రభు దాహానికి నీళ్ళిమ్మని. ఇక్కడ యేసు ప్రభు దాహం ఏంటి? అది ప్రశ్న. పరిపూర్ణ దేవుడు, పరిపూర్ణ మానవుడు యేసు ప్రభు. ఇక్కడ ఆయన అడిగిన దాహం ఏంటంటే ఆత్మ సంబంధమైనది. ఈ సర్వమానవాళిని కలుగు చేసింది ఎవరు? దేవుడే. ఈ మానవులు ఏమైపోయారు? దేవునికి దూరం అయిపోయారు. దూరం అయిపోయిన మానవులు మళ్ళీ ఏం కావాలి? దేవునికి దగ్గర అవ్వాలి. అదే ఆయనకున్న దాహం. మనం ఎప్పుడైతే దేవునికి చెందుతామో అప్పుడు ఆయన దాహం తీరుతుంది. కాబట్టి ప్రభు అడిగిన దాహం అది. దేవుని బిడలారా, నువ్వు నేను యేసు ప్రభుకు దూరంగా ఉంటే ఆయన దాహంతో తప్పిస్తున్నాడు. నువ్వు నేను సత్యం తెలుసుకొని, సత్యాన్ని కనుగొని, సత్యాన్ని వెదికి, సత్యమునకు దగ్గరై, సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తే, సత్యమందు ప్రతిష్ఠించబడితే ఆయన దాహం తీరుతుంది. కాబట్టి ఆయన దాహం తీరాలి అంటే మనం సత్యంలో నిలవాలి, సత్యానికి లోబడాలి, సత్యం చెప్పేది వినాలి. ఆ విధంగా నువ్వు లోబడి ఆయన సంతోషపెట్టే బిడలంగా మనం ప్రతి క్షణము జీవిస్తే ఆయన ఎంత సంతోషిస్తాడో. అప్పుడు ఆయన ఉండే స్థలములో మనం ఉండేలాగా ప్రభు వచ్చి మనల్ని తీసుకెళ్తాడు. అక్కడ దాహం ఉండదు, అక్కడ కన్నీరు ఉండదు, అక్కడ ఆకలి ఉండదు, అక్కడ బాధలుండవు, అక్కడ కష్టాలుండవు, అక్కడ శాపగ్రస్తమైనది ఏది ఉండదు. ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందిస్తాం. అట్టి కృప ఇప్పుడే ప్రభు మీకు ఇవ్వునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఆ దేదీప్యమైన రాజ్యంలో మేము ఉండాలి అని అంటే మా విషయమై నువ్వు దాహం కొంటున్నావు. మేము మీ దాహాన్ని తీర్చేవారంగా ఉండడానికి నీ కృప అనుగ్రహించండి స్వామి. అనుక్షణము నేను నీ పిల్లలు నీకు లోబడి విధేయులమై మీరు చెప్పినట్టు జీవిస్తే మీ హృదయం సంతోషిస్తుంది. అప్పుడు మీరున్న స్థలములో మేముంటాం. అలాంటి భాగ్యము మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.